సర్కార్ టీవీ. నేను మీ మధు. టాలీవుడ్ హీరోయిన్ గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ తో వార్తలు నిలుస్తూనే ఉంటుంది. ఫీదా, జంధ్యాల రాసిన ప్రేమ కథ, సీత అండ్ ది రైడ్ అండ్ బుర్ర కథ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈమె ఎక్కువగా కాస్టింగ్ కౌచ్, ఫెమినిజం, బిగ్ బాస్ షోలోని విషయాలు చెప్పడం హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఫెమినిజం, పురుషాధిక్యత, వస్త్రధారణ తదితర అంశాలపై తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ విషయాలు బయట పెట్టింది గాయత్రి గుప్తా. నేను కూడా పాన్ సెక్సువల్ అని తెలిపింది. ఈ పాన్ సెక్సువల్ అనేది ఒక రకమైన లైంగిక ధోరణి లాంటిది. ఈ ధోరణిలో ఉన్న వ్యక్తులు ఇతరుల పట్ల లింగం, లైంగిక గుర్తింపు లాంటివి చూసుకోకుండా ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవుతారు. ఇక పాన్ సెక్సువల్ అంటే ఏ జెండర్ అయినా సరే కోరికలు కలగడం, సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిలను చూసి ఆకర్షితులవుతారు. కానీ అబ్బాయిలకు అమ్మాయిల మీద కోరికలు పుడతాయి. ఇది సహజమైన పద్ధతి. అయితే ఈ మధ్య కాలంలో అబ్బాయిలకు అబ్బాయిల మీద, అమ్మాయిలకు అమ్మాయిల మీద కోరికలు పుడుతున్నాయి అని గాయత్రి గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పాన్ సెక్సువల్ వాళ్ళు జెండర్ తో సంబంధం లేకుండా ఆడ, మగ, ట్రాన్స్జెండర్ ఎవరిపైన కూడా ప్రేమ పుడుతుంది. ఇక వారితో శృంగారం చేయగలరని కూడా పేర్కొంది. వారికి ఎవరిని చూసినా కోరిక కలుగుతుంది. అలాంటి వారికి జెండర్ ముఖ్యం కాదు. ఆ వ్యక్తి ఎలాంటి వారు, ప్రేమను పంచుతున్నారా, సుఖం అందిస్తున్నారా అనేది ముఖ్యమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరి ఈమె వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.